శ్రీమాత్రే నమః. మన జీవితంలో కొన్ని కోర్కెలు ఉంటాయి. ఎంత ప్రయత్నించినా నెరవేరవు. అలాంటి కోర్కెలు ఈ 11 రోజుల శివ సంకల్ప పూజన చేస్తే, భక్తితో చేస్తే ఎటువంటి కోరిక అయినా ధర్మబద్ధమైన కోరిక అయితే తప్పకుండా తీరుతుంది. అసలు శివ సంకల్పం పూజ అంటే ఏమిటి? శివ సంకల్పం అంటే శుభమైనది, ధార్మికమైనది, మంగళమైనది. శివ అంటే మంగళం అని. మనస్సు పవిత్రంగా ఉండి ఇతరులకు హాని చేయని కోరికతో ఆ పరమశివుని ప్రార్థిస్తే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. మన వేదాల్లో కూడా ఈ ప్రార్థన ఉంది. తన్మే మనః శివ సంకల్పమస్తు అంటే నా మనసును ఎల్లప్పుడూ శుభ సంకల్పాలతో నిండి ఉండుగాక అని. ఇది కేవలం కోరిక తీర్చడం కాదు, మన మనస్సును సత్పథంలో నడిపించే గొప్ప ప్రార్థన. 11 రోజులే ఎందుకు అంటే 11 సంఖ్యకు శివారాధనలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే పరమశివునికి ఏకాదశ రుద్రులు రూపాలుగా వర్ణించబడతాయి. అందుకే చాలామంది భక్తులు 11 రోజుల పాటు ఇది భక్తునిలో నియమం, విశ్వాసం, ఏకాగ్రత పెంచుతుంది. పూజ ఎలా చేయాలి అంటే సోమవారం ప్రారంభిస్తే చాలా మంచిది. అయితే శుభదినంలో కూడా ప్రారంభించవచ్చు. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఇంట్లో పూజా మందిరంలో లేదా శివలింగం ముందు కూర్చొని ఒక దీపం వెలిగించి ఒక గ్లాసు నీరు, కొన్ని బిల్వపత్రాలు, పువ్వులు సిద్ధం చేసుకోవాలి. సంకల్పం ఎలా చెప్పాలంటే కళ్ళు మూసుకొని ఇలా ప్రార్థించండి. శివయ్య, నా ధర్మబద్ధమైన ఈ కోరికను నెరవేరేలా నాకు సరైన మార్గం చూపించయ్యా. నా అహంకారాన్ని తొలగించి నీ చిత్తానికి అనుగుణంగా నడిచే బుద్ధిని ప్రసాదించు స్వామి అని. తర్వాత మీ కోరికను మనసులో చెప్పుకోండి. ప్రతిరోజు ఇలా 11 రోజులు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ తరువాత మృత్యుంజయ మంత్రం 11 సార్లు జపించండి. తరువాత బిల్వపత్రాల్లో ఆ శివయ్యను అర్చన చెయ్యండి. చివరిగా కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చెయ్యండి. 11 రోజులు ఈ నియమాలు పాటించండి. 11వ రోజు వీలైనంత వరకు శివాలయానికి వెళ్ళి పాలు లేదా నీటితో స్వామివారికి అభిషేకం చేయండి. బిల్వపత్రాలు సమర్పించండి. ఒక కొబ్బరికాయ కొట్టి మీ సంకల్పాన్ని మళ్ళీ ఆ శివయ్యకి చెప్పండి. ఆ రోజు మీ శక్తికి తగ్గట్టు దానం కూడా చేయండి. 11 రోజులు కోపాన్ని తగ్గించండి. అబద్ధాలు చెప్పకండి. ఎవరికీ హాని చేయకండి. మద్యపానం, ధూమపానం వంటివి మానేయండి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి. ప్రతిరోజు శివుడి నామస్మరణ చేయండి. 11 రోజులు చేయండి. ఆ శివయ్య మీరు కోరికను త్వరలోనే తీర్చేస్తారు.